లోకల్. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు మండపేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండపేట పెద్ద కాలువ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘం జిల్లా మండల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 200 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వాకచర్ల గుప్తా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకు అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములన్నారు. ఆయన ఖ్యాతిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో నేడు స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కాళ్లకూరి శ్రీనివాస్, కౌన్సిలర్లు కాళ్లకూరి స్వరాజ్య భవాని, కాసిన కాశీ విశ్వనాథం, ఎరమాటి గంగరాజు, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు వాకచర్ల వాసంతి, కోన సత్యనారాయణ, వాదా ప్రసాదరావు, కేశవరపు శ్రీనివాసరావు, మద్దులా సుబ్బారావు, కంచర్ల శ్రీనివాసరావు, చెన్నరాంబాబు, కంచెల ప్రసాద్, భువనగిరి సుబ్బారావు, చెక్కారాంబాబు, నాలంకిట్టు, ఉంగరాల రాంబాబు, ఇమిడిశెట్టి నాగభూషణం, కొల్లూరి గ్యాస్ ప్రసాద్, కొవ్వాడ అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపిత శ్రీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈరోజు మనం మండపేట పెద్ద కాలువ వద్దనున్న పొట్టి శ్రీరాములు గారు గాంధీ మహాత్ముని విగ్రహాలకి మన శాసనసభ్యులు అంచనాల కమిటీ చైర్మన్ అయిన శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో పేదలకు 200 దుప్పట్లు పంపిణీ కార్యక్రమం పెట్టి ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. అలాగే మన అమరావతిలో ఈ రోజున 58 అడుగుల కంచు విగ్రహాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈ రోజుని ప్రారంభించుకుంటున్నాం. మా ఆర్యవైశ్యులకి ఇది ఎంతో గర్వకారణం. మన కూట ప్రభుత్వం వచ్చాక 6 ఎకరాల 80 సెంట్ల భూమిని అమరావతిలో మాకు సొసైటీ తరపున ఇచ్చి అక్కడ గ్రంథాలయము ఇతరాది 58 అడుగుల విగ్రహాలని ఏర్పాటు చేసి మాకు డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు గొప్పగా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మండపాట్లో కూడా మేము ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మా జిల్లా ఆర్యవైశ్య సంఘం అలాగే మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ దుప్పట్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, అతిథులకు అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణకి ముఖ్య కారకులైన విధంగా ఆయన్ని మనం గౌరవించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయనకు గుర్తుగా మన శృతివనంగా మనకు ఏర్పాటు చేసి అక్కడ ఈ రోజున గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఈ రోజు ఆవిష్కరణ చేస్తున్నారు. అలాగే కూడా మన మండపేటలో పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం చేసుకుంటూ ఒక చిన్న సేవా కార్యక్రమం పేదలకు దుప్పట్లు పంచిపెడుతున్నాం. ఏ విధంగా అంటే ఆయన ఎంతో నిరాడంబరంగా ఏ విధమైన ఆస్తులు అంతస్తులు సమకూర్చుకోకుండా నిస్వార్థంగా ఎంతో సేవ చేసి నిరాడంబరంగా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణకి చాలా కృషి చేశారు. ఆయన చిరస్మరణీయులు, చిరంజీవులు కూడా. ఆయన ఎప్పుడు మనం ఈ విధంగానే గుర్తించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు ఆయన తరపున మనం చేద్దామని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.